శ్రేష్ఠుడవు, గొప్పవాడవు తండ్రి. అత్యున్నతమైన ఉద్దేశం నడిపిస్తున్న వాడవు తండ్రి. నీకు లెక్కించలేని స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా పరమునందున్న ఆశీనుడా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, స్తోత్రాలు. సహాయకుడా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతులు చెల్లించాలి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. విషయానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. సహాయం చేయడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతమైన మార్గాలను గురించి వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఎన్ని బాధలున్నను ఎంత
మా కన్న తండ్రి, ఈ దినము ప్రభుని నామాన్ని ఆరాధించాము, కీర్తించాము, గణపరచాం. కొద్ది మంది ఉన్న మమ్మల్ని నీ చిత్త ప్రకారం నడిపించి నీ ఆలోచనకు తగినట్టుగా స్థిరపరిచిన విధానం బట్టి నీకు లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ కొద్దిపాటి ఆరంభ పాదాల చెంతకు బలముగా చేర్చబడును గాక. ఆమేన్. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొను గాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకును గాక, నీ దహన బలులు అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయునుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథమును బట్టి, కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కూర్చుందామండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుంటే కూర్చో. హల్లెలూయా. తండ్రిని దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధ ఆత్మ దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడి వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అందరికి వందనాలండి. వాక్యాన్ని మనము నేరుగా చూసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ దినము తండ్రి మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం గొప్పదని మేము నమ్ముచున్నాం. ఈ రీతిగా ప్రభా మరొక శుక్రవార దినమున ప్రభు నాకు అందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప ఉన్నతమైన అతి శ్రేష్టమైన నాయన ఉద్దేశం బట్టి లెక్కించలేని వందనాలు. నేనైతే ప్రభు నేను ఆమెపేట ప్రార్థిస్తున్నాను. ఆయా సర్వశక్తిమంతుడు అని, సర్వాధికారి అని నమ్ముచున్నాను. ఈ దినము ప్రభా నీ మాటల చేత నన్ను మమ్మల్ని అందరినీ పాలించి నీ ఆత్మీయమైన ఉద్దేశంలో బలపరిచి స్థిరపరచమని మహిమ, ఘనత, ప్రభావములను మీకే ఆరోపిస్తూ యేసు నామమున నడుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు చాలా ఆలోచనలను బట్టి నీ మీద, నా మీద కొన్ని సందర్భాల్లో జాలి మనస్సు కలగొచ్చు, జాలి మనస్సు కలగక పోవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు అంటున్నాడు, నేను జాలి కలిగిన దేవుడను. మీ కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని జాలి చేత, కనికరము చేత మిమ్మల్ని హత్తుకునేవాడను అని దేవుడు బయలుపరుస్తూ మాట్లాడుతున్నాడు. అయితే చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాలను బట్టి మనుషులు జాలి పడవచ్చు, జాలి పడకపోవచ్చు. మీకున్న కష్టాలను బట్టి మనుషులు మీ పట్ల జాలి చూపించవచ్చు, జాలి చూపించకపోవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు అంటున్నాడు, నేను జాలి కలిగిన దేవుడును. ఈ లోకంలో ఉన్న మనుషులు నీ పట్ల జాలి చూపించవచ్చు, జాలి చూపించకపోవచ్చు. సందర్భాన్ని బట్టి నీ మీద జాలి పడవచ్చు, లేదంటే సందర్భాన్ని బట్టి నీ మీద జాలి చూపకపోవచ్చు. అయితే ఈ లోకంలో ఉన్న మనుషులు నీ మీద జాలి చూపిస్తూ ఉన్నారంటే ఆ జాలికి ఎక్కడొకొక్కడ కాస్తో కోస్తో ఆ యొక్క స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి
ఎక్కడొకక్కడ స్వార్థం అనేది కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనుషులు జాలి పడుతున్నారంటే స్వార్థం అనేది ఖచ్చితంగా ఎక్కడొకక్కడ కాస్త కోస్త కనిపిస్తుంది. అయితే దేవుడు జాలి పడుతున్నాడంటే నీ బ్రతుకు నా బ్రతుకుని కట్టడానికి, నీ బ్రతుకు నా బ్రతుకుని బలపరచడానికి దేవుడు నీ మీద నా మీద జాలి పడుతున్నాడు. ఆయన జాలిలో తారతమ్యం ఉండదు. ఆయన జాలిలో ఎక్కడ కూడా స్వార్థం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 142వ అధ్యాయము 142 దావీదు కీర్తన 142 దావీదు కీర్తన 4వ వచనం. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరగని వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడు వాడు ఒకడును లేడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దావీదు గారు అంటున్నాడు, గుహలో ఉండిపోయాడు. గుహలో ఉండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు దావీదు గారు. కష్టంలో ఉన్నాడు. ఎటువంటి కష్టంలో ఉన్నాడంటే బయటకు వస్తే ప్రాణం పోతుంది. కానీ స్థితిగతులన్నీ చూస్తే దావీదుకి వ్యతిరేకంగా ఉన్నాయి. దావీదుకి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉందో దావీదు గారు అంటున్న మాట తెలుసా? నా కుడి ప్రక్కన నిదానించి చూస్తే నన్ను ఎరిగిన వాడు ఒక్కడు నాకు లేడు. దేవునికి స్తోత్రం. ఈ కుడి ప్రక్కన ఎందుకు చూస్తున్నాడంటే గుహలో ఎవరుంటారు? ఎవరు ఉండరు. కానీ దావీదు గారు సింగిల్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎక్కడంటే గుహలో. ఆ గుహలో ఉండంటున్నాడు, నా కుడి ప్రక్కన చూస్తే నాకు తెలిసిన వాడు ఎవడు నాకు లేడు, నేను ఒక్కడే ఒంటరిగా ఉన్నాను. ఎందుకంటే ఆ యొక్క అరణ్యమైన ప్రాంతంలోకి గుహల్లో దాక్కునే పరిస్థితికి వచ్చినప్పుడు దావీదు మీద జాలి పడేవాడు ఎవడు కూడా లేడు. ఈనాడు నీకు నాకు కష్టాలుంటే నీ పట్ల జాలి చూపేవాడు ఎవడు ఉండడు. నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నీ పట్ల జాలి చూపించేవారు ఎవరు కనిపించరు. నీ కుటుంబము భయంకరమైనటువంటి చీకటి బంధకాల్లో కుమిలిపోతూ ఉంటే అయ్యో అంటారు, కానీ అయ్యో పాపం అంటారు, కానీ నీకు నీ కుటుంబానికి మంచి చేసే యోచనగా వారు ఏమాత్రం కూడా నీకు కానరారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు ఆలోచించే తీరు తెన్ను ఆలోచన చేస్తే, జాలి చూపిస్తాకి ప్రయత్నం చేస్తే కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి వాడి పట్ల మనం జాలి చూపించకూడదని డైలాగులు వస్తూ ఉంటాయి మన జీవితాల్లో. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాడికి జాలి చూపించినా వేస్టేరా, వీడికి జాలి చూపించినా వ్యర్థమే, మళ్ళీ మామూలే వీడు అని మనిషి తప్పుకుపోతూ ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, యొక్క దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు గుహలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండి ఏడుస్తుంటాడు. జాలిగా చూడటానికి ఎవడు లేడు. కానీ ఆ కిందకు వస్తే అంటున్నాడు, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు కాబట్టి నా ఎడల జాలి చూపువాడు ఒకడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. దేవునికి స్తోత్రం. నీ పట్ల జాలి దేవుడు చూపించాలంటే నువ్వు దేవుడిని ఆశ్రయముగా చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను కోరుకోవాలని ఆశతో నువ్వు వెళుతూ ఉంటే నీ పట్ల ఆటోమేటిక్ గా దేవుడు జాలి చూపిస్తాడు. ఎలా అంటే, కష్టంలో ఉంది నా బిడ్డ, కష్టంలో ఉన్నాడు నా బిడ్డ, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అని నీ పట్ల జాలి చూపించడానికి దేవుడు ప్రయత్నం అనేది చేస్తాడు. దైవ జనాంగమా, ఈనాడు నీకు నాకు దేవుడిస్తున్న మాట, నేను జాలి పడే దేవుణ్ణి. ఆనాడు గుహలో ఉన్న దావీదుని జ్ఞాపకం చేసుకుని ఆ దావీదు పట్ల జాలి కలిగి ఆలోచనతో బయటికి తీసుకొచ్చాను. ఎప్పుడంటే సమయాన్ని బట్టి నేను బయటికి తీసుకొచ్చి ఆ బిడ్డను నేను మార్పు చేశాను. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 5:11. త్వరగా తీయండి. 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 5:11.
సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీకంటే నాకంటే ముందు యోబు అనే భక్తిపరుడు చాలా శ్రమలు ఈ లోకంలో అనుభవించి, కష్టాలు అనుభవించి, కన్నీళ్లు అనుభవించి, ఇంకో మాటలో చెప్పాలంటే చావు అంచుల వరకు వెళ్ళి, ఆ యొక్క యోబు సహనముతో దేవుడు ఏదో ఒక రోజున జాలి చూపుతాడు నా పట్ల, ఏదో ఒక రోజున నా పట్ల కనికరము దేవుడు చూపిస్తాడు, ఏదో ఒక రోజున నాకు సహాయం పొందుతానని చెప్పేసి ఆ యొక్క యోబు గారు ఏం చేశాడంటే సహనముతో ఉన్నాడు. జాలి కనికరమును గలవాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ జాలి కనికరము కలిగిన వాడిగా మారిపోయాడంటే దేవాతి దేవుని యొక్క ఆలోచన ఆ యొక్క యోబు గారి మనస్తత్వంలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము ఎదుటి వారి పట్ల జాలి కనికరము మనం ఏం చేయాలంటే చూపించాలి. జాలి కనికరము మనం ఎప్పుడైతే చూపిస్తామో, దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క ఉద్దేశమునకు తగినట్టుగా జాలి కనికరం మనము చూపిస్తామో, ఆటోమేటిక్ గా నువ్వు దేవుని చేత నువ్వేమవుతావంటే జాలి పొందగలిగిన వాడుగా మారిపోతావు. దేవుని స్తోత్రం. ఈనాడు నేటి క్రైస్తవంలో సగటున ప్రతి మనిషికి జాలి కనికరం అనేది లేదు. సగటున మనిషికి జాలి చూపించడం తెలియదు. సగటున మనిషికి ఆప్యాయత అనురాగాలు పంచడం తెలియదు. సగటున మనిషికి గౌరవించడం తెలియదు. అయితే దేవుడు అంటున్నాడు, నేను జాలి పడేవాడను. నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న ఇరుకులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న వేదనలను బట్టి, నీకున్న దుఃఖాన్ని బట్టి నిన్ను చూసి నేను ఏం చేస్తున్నానంటే జాలి పడుతున్నాను. ఆనాడు యోబుని చూసి జాలి పడ్డాను, ఆ యొక్క కష్టకాలంలో ఇబ్బందులు పడ్డాడని. ఆ యొక్క దావీదును చూసి గుహలో ఉన్నప్పుడు నేను జాలి పడ్డాను, ఆ కష్టాల్లో ఉన్న దావీదును చూసి. మరినాడు నీకు నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలను బట్టి దేవుడు జాలి పడతాడా? జాలి పడడా? జాలి పడతాడు. జాలి పడే దేవుడే తప్ప నిన్ను విడిచిపెట్టి కొట్టేసే దేవుడైతే కాదు. దేవునికి స్తోత్రం. పాత కాలంలో యెహోవా తండ్రికి చాలా ఉగ్రరూపుడు. ప్రజల పట్ల పాపము చేస్తే చాలా కోపిష్టి తనత్వం కలిగి, లేదంటే కోప స్వభావం కలిగిన వాడుగా ఉండేవాడు. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించారో, పంపించిన తరువాత వెంటనే దేవుడు చేసిన పని ఏంటనంటే, నేను ఒకనాడు కోపముతో ఆగ్రహముతో బిడ్డలను ఇబ్బంది పెడితే నిన్ను నా కుమారుడికి లోకానికి పంపిస్తున్నాను. నా మనస్తత్వాన్ని బట్టి, నా ఆలోచన బట్టి యేసుక్రీస్తు ప్రభువుగా నీవు ప్రజలందరి పక్షాన నువ్వేం చేయాలంటే జాలి చూపించాలి. దేవునికి స్తోత్రం. జాలి చూపించాలని యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఎప్పుడైతే పంపించారో, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు జాలి చూపే ప్రేమ ఆలోచన యేసయ్యకి వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్తత్వం ఏంటంటే ప్రతి వారి పట్ల జాలి చూపడమే. తండ్రి మనస్తత్వం ఏంటంటే ప్రతి వారి పట్ల ప్రేమ చూపించడమే. తండ్రి కుమారుడు కలిసి వారిరువురు చేస్తున్న పని ఏంటి తెలిసినాడు, నీకు నాకు నీ మీద నా మీద ప్రేమను జాలిని కనపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 27:39. మత్తయి సువార్త 27:39. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములు కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము. నీవు దేవుని కుమారుడివైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. దేవునికి స్తోత్రం. 42వ వచనం చూస్తే, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని
గొల్గొతా కొండకు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్న క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తున్నారు. ఏమనంటే, నీవు 3 దినాల్లో ఈ యొక్క దేవాలయమును పడగొట్టేసి మళ్ళీ 3 దినాల్లో నువ్వేం చేస్తానన్నావు? కట్టేస్తానన్నావు కదా. మరి కట్టేస్తానన్న నీవు సిలువ మీద నుండి దిగు అని చెప్పి ఆ ప్రజలందరూ కేకలేయడం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం. ఏ విధంగా కేకలేస్తున్నారంటే, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు, దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నావు, దేవుడు కుమారుడు అని చెప్తున్నావు, దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నావు అని వారంతట వారు దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టారట. దేవుని దూషించడమే కాకుండా కిందకు వస్తే అక్కడ ఏమంటాడంటే, వారందరూ కలిసి వీడు ఇతరులను రక్షించాడు కానీ అతన్నే రక్షించుకోలేకపోతున్నాడు. ఈ మాటలు అంటున్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రజల పట్ల జాలితోనే చూస్తున్నాడు. ఎందుకంటే, అయ్యో వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్న అర్థం కావట్లేదు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వీళ్ళకి అర్థం కావట్లేదని వారి పట్ల కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే జాలి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సిలువ వేసిన వారి పట్ల కూడా జాలి కనికరమే చూపిస్తున్నాడు. దూషించిన వారి పట్ల జాలి కనికరమే చూపిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పండి, వ్యతిరేకంగా నడిచిన వారి పట్ల కూడా యేసుక్రీస్తు ప్రభువారు జాలిని కనికరమును మాత్రమే చూపిస్తున్నాడు తప్ప ఆయన ఇష్టానుసారమైన మనస్తత్వాన్ని చూపిస్తలేదు. మరి దైవ జనాంగమా, ఈనాడు ఎవరన్నా నిన్ను దూషిస్తూ ఉంటే వారి పట్ల నువ్వు జాలి కలిగి ఉంటున్నావా, లేదంటే బదులిస్తున్నావా? బదులిస్తే దేవుడు మనసు కలిగిన వారు మనము కాము. జాలి మనస్తత్వం మనలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న మాటను బట్టి ఆలోచన చేస్తే నీకు నాకు ఒకటే మాట, నేను జాలి కలిగిన దేవుడిగా ఆనాడు నన్ను ఆ యొక్క సిలువ మీద నన్ను ఎక్కించి అపహాస్యము చేస్తూ ఉన్నా నేను ఎవ్వరి పట్ల కూడా వ్యతిరేక మనస్తత్వం కానీ వ్యతిరేక ఆలోచన కానీ నేను కలిగి లేను. మరి నాడు నీవు నేను మనందరము కూడా దేవుడి చిత్తానికి లోబడాలంటే, దేవుడి జాలి దయ కడినా కటాక్షం మనం పొందుకోవాలంటే మొదట మనము అచ్చు యేసయ్య మనసును కలిగి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల నీ ఆలోచన ఒకటిగా ఉంటే దేవుడు నీ పట్ల ఒకే ఆలోచన కలిగి ఉంటాడు. అప్పుడే దేవుని చేత జాలి దయ గణగణ ఉద్దేశాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11 1వ వచనం నుంచి 3వ వచనాలు చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర బేత్పగే బెతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎవడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గాడిద పిల్ల ఆ యెరూషలేము ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళేపాటికి ఆ యెరూషలేములో ఈ గాడిద పిల్ల ఒంటరిగా కట్టబడి ఉంది. ఎందుకు కట్టబడి ఉందంటే, ఆ యొక్క గాడిద పిల్ల ఒంటరి తత్వం కలిగింది. ఇంకో మాటలో చెప్పాలంటే విలువ లేనిది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ యొక్క గాడిదను అందరూ చూస్తూ ఉన్నారు కానీ దాన్ని కట్టేసి ఉంచారు తప్ప విడిపించేవాడెవడు లేడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళారో ఆ ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళేపాటికి ఆ యొక్క ప్రాంతంలో కట్టబడిన గాడిద, అంటే ఈనాడు నీవు నేను కూడా కట్టబడిన వారిగా ఉన్నాం. ఎలా అంటే కష్టాల చేత, కన్నీళ్ల చేత, ఇబ్బందుల చేత, దుఃఖము చేత, వేదన చేత, బాధల చేత, నీకు నాకు కుటుంబాల్లో ఎన్నో రకాలైన సమస్యల చేత కట్టబడుతున్న వాళ్ళము. ఈ కట్టుబాట్ల చేత, లేదంటే బంధింపబడిన ఉద్దేశాల చేత, బంధింపబడిన ఆలోచనల చేత మనం ఉన్నవారము. అయితే దేవుడు అంటున్నాడు, ఏదైతే కట్టబడి ఒంటరిగా ఉందో దాన్ని విడిపించుకురండి, నేను దాని బంధకాలన్నీ విడుదల చేస్తాను. దేవుని స్తోత్రం. కట్టబడిన గాడిద పట్ల జాలి కలిగిన దేవుడు ఈనాడు నీవు నీ కుటుంబము
చాలా కష్టాల్లో కట్టబడిపోయి ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో కట్టబడిపోయి ఉన్నారు. భర్త మాటింటే భార్య మాటింటలేదు, భార్య మాటింటే భర్త మాటింటలేదు. ఒకవేళ భార్య భర్తల మనస్తత్వం ఒకేలా ఉంటే బిడ్డల మనస్తత్వాలు చెడిపోయిన వాటిగా కనిపిస్తున్నాయి. ఈ బిడ్డలను బట్టి తల్లిదండ్రులు, ఈ యొక్క బిడ్డలను బట్టి బంధుమిత్రులందరూ బాధపడుతూ ఉంటే, అదే బిడ్డలు తల్లిదండ్రులను బట్టి రోదన చెందుతూ ఉంటే, దైవ జనాంగమా, దేవుడు అంటున్నాడు, కట్టబడిన మీ జీవితాలను విడిపించడానికి మీ పట్ల నేను జాలి చూపిస్తున్నాను. హల్లెలూయా. నీవు కట్టబడిన స్థితిలో ఉంటే నీ పట్ల నేను జాలి కలిగి నిన్ను కోరుకుంటున్నాను. నీ బ్రతుకును జాలి కలిగింప చేసే ఉద్దేశంలో నేను పరితపిస్తూ ఉన్నాను. అయితే నీవు ఏ రీతిగా కట్టబడ్డావో, కష్టాల్లో కట్టబడుతున్నావా, కన్నీళ్లలో కట్టబడుతున్నావా, ఇబ్బందులు కట్టబడుతున్నావా, శోధనలో కట్టబడుతున్నావా, వేదనలో కట్టబడుతున్నావా, ఇరుకుల్లో కట్టబడుతున్నావా, ఇంకో మాటలో చెప్పాలంటే ఎందుకు వచ్చింది ఈ బ్రతుకని చెప్పేసి బ్రతికే వేస్ట్ అనుకుని చావే శరణమని పరిగెడుతూ అదే బంధకాల్లో ఉంటే దేవుడు అంటున్నాడు, ఆనాడు ఒంటరిగా ఉన్న గాడిద పిల్లను పిలిచి ఆ యొక్క ఒంటరిగా ఉన్న గాడిద పిల్లను పట్ల జాలి చూపిన దేవుడు నీవు కూడా కష్టాల్లో ఉంటే నిన్ను కూడా పిలిచి అంటున్నాడు, నిన్ను నేను జాలి పడుతున్నాను అంటున్నాడు. అంటే నీ పట్ల జాలి కనికరము దేవుడు కలిగి ఉన్నాడు. ఆ గాడిదను తీసుకురాగానే ఆ గాడిదకు అప్పటి వరకు విలువ లేదు. అప్పటి వరకు గాడిదను చూసిన వారందరూ దారంట చూసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప, ఎప్పుడైతే గాడిదను తీసుకొచ్చి యేసయ్య ఎక్కి ఊరేగాడో గాడిదకి విలువ పెరిగింది. దేవునికి స్తోత్రం. అంటే గాడిద పట్ల దేవుడు జాలి మనస్తత్వం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నాడు నీ పట్ల దేవుడు జాలి కలిగి ఉండడా? ఉంటాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు ఎప్పుడైతే నీ ఆలోచనకు తగినట్టుగా, దేవుడు ఎప్పుడైతే నీ తలంపుకు తగినట్టుగా నడవాలని నువ్వు ఆలోచిస్తావో, నడిచి వెళ్ళాలని ఆలోచిస్తావో, అప్పుడు మాత్రమే నీ పట్ల దేవుడు జాలి కలిగిన మనస్తత్వం చూపిస్తాడు. దేవుని స్తోత్రం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 23:41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు దొంగలు సిలువ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇద్దరికి ఆ బాధ్యత అప్పచెప్తే ఆ ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసి మరలా వీరిరువురు కలిసి చెరోకింపు నీళ్ళెరువురిని సిలువ వేస్తే ఇందులో ఒక దొంగోడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడు అంటున్నావు కదా, నిన్ను రక్షించేసుకుని తర్వాత మమ్మల్ని సిలువ మీద నుంచి దింపేసి మమ్మల్ని కూడా రక్షించు అని అంటే, ఒక దొంగ అంటున్నాడు, రే, మనము చేసిన పాపాలకు, మనము చేసిన ఈ పాపానికి అంతకు ముందు వరకు చేసిన పాపాలు వేరు. దొంగతనాలు, ఏదో దౌర్భాగ్యాలు, ఏదో మోసాలు, ఏదో పాపాలు చేసి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటానికి, ఆయనను అప్పగించడానికి బాధ్యత కలిగిన వారుగా, లేదంటే సిలువ వేసిన క్రమంలో వీరు పాత్ర ఉంది కాబట్టి ఈ పాపానికి మనము సరి అయిన పాత్ర, ఈ పాపానికి మనము సరి అయిన వాళ్ళమని చెప్పి ఒక దొంగ అంటుంటే ఇంకో మరో దొంగ అంటున్నాడు, అయితే ప్రభువా ఏదో చెయ్యి అని అడుగుతుంటే ఆ యొక్క దొంగను చూసి దేవుడు అంటున్నాడు, నేను నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా, నేడు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆ దొంగ అన్న మాటను చూసి దేవుడు జాలి పడుతున్నాడు. ఏమన్నా తెలుసా, ఈ మనిషికి తెలియక మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తికి తెలియక నన్ను స్పందింప చేస్తున్నాడు. కాబట్టి ఈ దొంగను కూడా
దేవుడు జాలి పడ్డాడనంటే, ఈనాడు నేటి క్రైస్తవులు ఒక దొంగ మన ఇంట్లో కనబడితే మనం జాలిపడం. ఏదన్నా 10 రూపాయలు దొంగతనం చేశాడంటే కానీ ఎంతసేపు ఏం చేస్తామంటే అణువున ఏం చేస్తామండి, అనుమానిస్తూనే ఉంటాం. 100 రూపాయలు పోయినా ఆడినే అనుమానిస్తాం, రూపాయి పోయినా ఆడినే అనుమానిస్తాం. కొన్ని సందర్భాల్లో మన జోబిలో డబ్బులు మర్చిపోయినా వాడినే అనుమానిస్తాం. ఈ యొక్క దొంగని యేసుక్రీస్తు ప్రభువారు జాలి చేత అంటున్నాడు, నేడు నువ్వు నాతో పాటు కూడా ఉంటావు, నాతో పాటు పరదేశంలో నువ్వు ఉంటావు, నా రాజ్యంలో నువ్వు ఉంటావు. అంటే దొంగ పట్ల కూడా దేవుడు ఎంత జాలి మనస్తత్వం కలిగి ఉన్నాడు. ఒక దొంగ పట్ల కూడా దేవుడు ఎంత జాలి మనస్తత్వం కలిగి ఉన్నాడు. ఈనాడు దైవజనాంగమా, కట్టబడిన గాడిద ఎట్లా దేవుడు జాలి మనసు కలిగి ఉంటే, ఆ యొక్క దొంగ పట్ల జాలి మనసు కలిగి ఉంటే, యోబు పట్ల జాలి మనసు కలిగి ఉంటే, దావీదు పట్ల జాలి మనసు కలిగి ఉంటే, నీకు నాకు దేవుడు చెప్తున్న మాట, నీ పట్ల కూడా నేను జాలి చూపిస్తున్నాను. నిన్ను ఒట్టుకున్నాను వదిలేసే దేవుడిని అయితే నేను కాదు. మనుషులు వదిలేస్తారు, మనుషులు నిన్ను గెంటేస్తారు, మనుషులు నిన్ను, ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నీకు ఏదన్నా అవసరం ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్తే లేదు అనే మాట చెప్తారు, కానీ దేవుడి దగ్గరకు నువ్వు వెళ్తే లేదు అనే మాట దేవుడు చెప్పడు. ఎందుకంటే జాలి కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు అంటున్నాడు, ఆ యొక్క భక్తులను చూడు, గాడిదను చూడు, దావీదును చూడు, యోబును చూడు, ఆ యొక్క దొంగను చూడు, వారి పట్ల నేను జాలి చూపించాను, నీ పట్ల కూడా నేను జాలి చూపిస్తాను. దేవునికి స్తోత్రం. దుష్టులుగా మరణించడం నాకు ఇష్టం లేదంటున్నాడు. దుష్టుడిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమించి వారి పట్ల కూడా జాలి చూపిస్తున్నాడు. అయ్యో, బిడ్డలు పాడైపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు, ఈ బిడ్డలు పాడైపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని వారి పట్ల కూడా దేవుడు జాలి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి వారి పట్లే చూపిస్తాడా దేవుడు జాలి? చెడ్డవారి పట్ల చూపించడా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడి పట్ల దేవుడు జాలి చూపించే జాలిమయుడు, జాలి కలిగిన దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు, మా పట్లే జాలి చూపిస్తాడండి, మా సంఘం పట్లే జాలి చూపిస్తాడండి, మా సంఘంలోకి మాత్రమే దేవుడు ఉంటాడండి, ఇంకే సంఘాల్లో ఉండడండి, మా దగ్గరే ఉన్నాడండి దేవుడు, ఇంకెక్కడ ఉన్నాడండి. మరి ఇంక మిగతా వాళ్ళ దగ్గర జాలి దేలా? దేవుడు జాలి కలిగిన మనస్తత్వం దేవుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ జాలి ఉంది కాబట్టి అన్యుడు సహితం బ్రతుకుతున్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు అనబడే వాడు సహితం బ్రతుకుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా బ్రతుకుతుందంటే ఆయన చూపిస్తున్న జాలి తప్ప ఇందులో మరొకటి ఏది లేదు. దేవునికి స్తోత్రం. ఒక దొంగతనం చేసి దొరికిపోయినప్పుడు ఆ దొంగను చూసి మనం అంటాము శిక్షించాలి అంటాం. కానీ యేసయ్య అంటాడు, పోనీలేరా. ఏమంటాడు? పోనీలే, తెలుసో తెలియకో చేశాడు. మరలా చేస్తాడు అనుకో దొంగ ఆ దొంగతనాన్ని, మరలా అంటాడు పోనీలే బిడ్డ. ఎవరు బిడ్డ? నా బిడ్డ. మరలా అదే తప్పు చేస్తాడు అనుకో, అంటాడు అయ్యా ఎందుకయ్యా చేయటం, నీ పట్ల నేను ఎంతో ఆలోచన కలిగి ఉన్నా. మరి నాడు మనమైతే ఒక దొంగతనం చేస్తే దానికి 3 దొంగతనాలు అంటకట్టి కేసిట్టేస్తాం, ముందెళ్ళిపోయి ఏం చేస్తాం? కేసు పెట్టేసింది కాకుండా ఆ వ్యక్తి పట్ల దురుసు ప్రవర్తన కలిగి మనము జీవిస్తూ ఉంటాం. అయితే దైవజనాంగమా, ఈ ప్రపంచాన్ని ఏలుతున్న రారాజు జాలి కలిగిన దేవుడు. ప్రతి వారి పట్ల, వ్యభిచారి పట్ల, మోసగాడి పట్ల, వ్యభిచారము చేస్తున్న వారి పట్ల, పాపము చేస్తున్న వారి పట్ల, దుష్టుల పట్ల, అసంగీకార కార్యక్రమాలు చేస్తున్న వారి ప్రతి ఒక్కరి పట్ల జాలి చూపించే దేవుడు. కానీ ఆ జాలిని నీవు తీసుకుంటున్న విధానంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో జాలి చూపిస్తున్నాడు కదని అతిగా ప్రదర్శించామనుకో బెండి తీసేస్తాడు. అవునా కదా? మన బిడ్డలు కాస్త కోస్త మనం చనువిచ్చాం కదని చెప్పేసి మనల్ని ఆట కట్టిస్తున్నారు. 1-2 సార్లు ఆడతాం, 3వసారి మనం ఆడిస్తాం. ఏది ఆడిస్తాం? జోక. ఎందుకనంటే వాడు శృతి మించిపోతున్నాడు.
మనం చూపించిన ప్రేమను, మనము చూపించిన దయను, మనము చూపించిన జాలి ప్రభావాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని అతిగా తీసుకుంటున్నాడు. అతిగా తీసుకున్నప్పుడు ఆ జాలి దయ వాడికి అర్థం కాక దాన్ని అతిగా ప్రదర్శిస్తున్నప్పుడు మనము చేతికి కర్ర పట్టుకుని జాడించడం మొదలు పెడతాం. దేవుడు కూడా నీకిస్తున్న అవకాశం, నీకిస్తున్న ఆలోచన, నీకిస్తున్న ఉద్దేశము, నీకిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం శృతి మించితే దేవుడు ఖచ్చితంగా జోక జాడించడం ఖాయం. అయితే జోక జాడించాడనంటే, నిన్ను ఇబ్బంది పెట్టాలని దేవుడు డిసైడ్ అయ్యాడంటే అది నీ మంచి కోసమే తప్ప, అది నీ మేలు కోసమే తప్ప, అది ఎక్కడ కూడా దేవుడికి కోపం నీ మీద కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను జాలి ప్రేమతో కరుణిస్తూ ఉంటే ఆ జాలిని, ప్రేమను మనం ఏం చేయాలంటే దేవుడి చిత్తానికి తగినట్టుగా మనము నడవాలి. ఎప్పుడైతే దేవుని చిత్తానికి తగినట్టుగా, దేవుని ఇష్టానికి తగినట్టుగా నడుస్తామో ఆ రీతిగా మన జీవితాలు బాగుపడతాయి. దేవుని స్తోత్రం. మరి ఈనాడు నీవు నేను కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల జాలి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు జాలి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇరుకుల్లో కలిగినప్పుడు జాలి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని పట్ల నిస్సహాయ స్థితిలో ఉండకూడదని, సహాయము పొందేవారుగా ఉండాలని మన పట్ల దేవుడు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. మరి నీవు నేను కూడా దేవుని దయను, దేవుని జాలిని, దేవుని కరుణను పొందుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, యేసయ్యే శరణమనాలి, యేసయ్యే మార్గం అనాలి, యేసయ్యే మన జీవితాలకి బలము అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల వారు ఎన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నా, ఎన్ని రకాలుగా, చాలా చాలా రకాలుగా మాటలు దూషిస్తున్నా, మోషేని అంటున్నారు, దేవుణ్ణి అంటున్నారు, మోషేని అంటున్నారు, దేవుణ్ణి అంటున్నాడు. అయినా కూడా ఆ బిడ్డల పట్ల, ఇశ్రాయేలీయుల సైన్యాంగం పట్ల దేవుడు జాలి చూపిస్తూ ఏ రోజుకి ఆ రోజు ఆహారం ఇస్తూ, వస్త్రములు ఇస్తూ, కనికరము చూపిస్తూ వారి పట్ల జాలితో చూపించి, యేసయ్య అన్న మాట, కానాను ఎక్కడికైతే నేను చేర్చాలనుకుంటున్నానో అక్కడికి చేరుస్తానని చెప్పి యేసయ్య కానానుకి చేర్చాడు. ఎప్పుడైతే జాలి మనసు కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటావో, నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను వదిలి పెట్టడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు చాలా కష్టాలు, చెరలో ఐగుప్తుల చేతుల్లో ఉండిపోయినప్పుడు విడిపించబడాలంటే వాళ్ళకి శరణము లేదంటే శరణ్యము దేవుడు తప్ప ఇంకెవరు లేరు. ఆ దేవుడితో అంటున్నారు, మా మీద జాలి చూపవా ప్రభువా, మా మీద కనికరం చూపవా, మా మీద నీ ప్రేమ చూపవా అని వారు అడిగినప్పుడు వారికి దేవుడు ఒకే ఒక్క ఉపోద్ఘాతం చేశాడు, మీరు నా బిడ్డలు కాబట్టి మీ అందు నేను జాలి పడుతున్నాను. చెరలో ఉన్న మీ బ్రతుకుల్ని మంచి ఉద్దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. యోనా గారి ద్వారా నినివే పట్టణానికి ఒక మాట వెళ్ళింది, పాపంలో మునిగిపోతున్నారా వెళ్ళి చెప్పు అని యోనాతో చెప్తే యోనా చేసిన పని వెంటనే అలాగే ప్రభువా నువ్వు చెప్పింది నేను చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ యొక్క యోనా వెళ్ళి ఆ మాట చెప్పాడో వారు ఎప్పుడైతే దేవుని ఉద్దేశాన్ని తిరిగారు, వెంటనే దేవుడు అప్పటి వరకు వారి మీద తీసుకొస్తానన్న ఉగ్రత కాస్త ఏమైపోయిందంటే కొట్టివేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే వారి పట్ల జాలి కలిగాడు, మనసు జాలి వచ్చేసింది. అయ్యో నా బిడ్డలు నేను ఉగ్రత చూపిస్తే చనిపోతారే, ఇంక ఈ బిడ్డలు ఇక భూమి మీద ఉండరే, వీరిని కనుక్కుని నేనే పెంచుకుని నా చేతులారు చంపుతూ నా చేతులారు నష్టపరుతూ మంచిది కాదని ఒక యోనాను పంపించి ఆ మాట చెప్పగానే వారెమ్మటి దేవుడు మాట విన్నారు. వెంటనే దేవుడు జాలితో వారి మీదకి రప్పించే ఉగ్రతను ఏం చేశాడంటే తీసేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఈనాడు నీకు నాకు దేవుడిస్తున్న మాట, నీ పట్ల నేను జాలి కలిగి ఉండాలంటే నీవు పాపయుక్తమైన ఉద్దేశం నుంచి బయటకు రావాలి, మోసకరమైన యుక్తమైన ఉద్దేశం నుంచి నువ్వు బయటకు రావాలి, నా మీద నువ్వు ఆనుకోవాలి.
నా వైపు నువ్వు చూడాలా, నాలో నువ్వు నిలబడాలా. నిన్ను బట్టి నేను ఆనందించాలంటే నీవే దేవా నాకు అని నువ్వు నాతో అంటే నేనే నీకు అని చెప్పి అంటాను. వెంటనే నీ కుటుంబము నిన్ను దేవుడు ఆశీర్వదించే రీతిలో వెళ్ళాలని ప్రభు నా పేట తెలియజేస్తూ, నీకు నాకు దేవుడిస్తున్న మాట, నీ పట్ల నేను జాలి కలిగే మనస్తత్వం కలిగిన దేవుడును, జాలి కలిగే మనస్తత్వం కలిగిన దేవుడు. కాబట్టి నీవు ఎన్నడూ కూడా నీవు దేవుళ్ళలోనే బ్రతకాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడితో జీవించాలి, దేవుడి వైపు మాత్రమే నువ్వు చూడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవ జనాంగమా, గాడిదను దేవుడు జాలిపడ్డాడు, యోబును జాలిపడ్డాడు, దావీదును బట్టి దేవుడు జాలిపడ్డాడు, నినివే పట్టణం వారి పట్ల దేవుడు జాలిపడ్డాడు, ఇజ్రాయేల్ సైన్యం పట్ల, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల పట్ల జాలిపడ్డాడు. మరి నీ పట్ల జాలిపడతాడు. అయితే నీవు దేవుని చేతుల్లోకి రావాలా, నీ కుటుంబము బలమైన ఉద్దేశంలోనికి వస్తాది. అట్టి దీవెన ఆశీర్వాదము మనందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ దినము తండ్రి, నీ ఆత్మ బలముతో నన్ను మమ్మల్ని నడిపించావు. జాలి కలిగిన దేవుడును, అయా జాలిమయుడు అని అంటున్నావు తండ్రి. గాడిదను జాలితో చూసిన చూపు నీదయ్యా. ఆ యొక్క యోబును జాలితో చూపిన చూపు ప్రభువా. దావీదు గారిని పట్ల జాలి పడ్డావు అయ్యా. ఇశ్రాయేలు ప్రజల పట్ల జాలి పడ్డావు, నినివే వారి పట్ల జాలి పడ్డావు. ఈనాడు మా పట్ల కూడా జాలి పడుతున్న దేవుడు అయ్యా. ప్రతి ఉద్దేశాలు మీకు తెలుసు, ప్రతి ఆలోచనలు మీకు తెలుసు. ఈ దినము ప్రభా, ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ఉన్నారు వారి కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి, వారి అవసరాలు వారి అక్కలు తీర్చండి, వారి చుట్టూ కంచివేయండి. నిత్యమైన సంకల్పము, నిత్యమైన ఆనందము, మేలు కృప వారికి అనుగ్రహించి నడిపించమని, దీవెనలతో నింపి స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరుడైన యేసు నామములో అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎచ్చటకున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మన కుటుంబాలను దీవించును గాక. దేవుడు మన జీవితాలను బాగు చేయను గాక, మన అవసరతలను తీర్చును గాక, మన కుటుంబాన్ని బలపరచును గాక, మనకున్న సమస్యలను కొట్టివేయను గాక, సమస్యలు ఉన్న ప్రతి ఉద్దేశాన్ని కొట్టివేయను గాక, మంచి ఉద్యోగాలతో నింపును గాక, పాడి పంటను నాయన దేవుడు దీవించును గాక, మన ప్రయాణాలు తోడును గాక, మన చేతి ఫలమును బలపరచును గాక, చేతి వృత్తిని బలపరచును గాక, గర్భఫలం లేని వారి గర్భఫలములు వచ్చును గాక, కుటుంబ సమస్యలు కొట్టివేయబడును గాక, ప్రయాణాలకు తోడును గాక, నిత్య సహాయకుడిగా దేవాతి దేవుడు నిత్యము పరిపూర్ణతతో నింపి మనందరినీ బాగు చేసి స్థిరపరిచి బలపరచును గాక.